నువ్వు ఆసుపత్రికి తీసుకెళ్తారా? తీసుకెళ్ళి మంచి మీద పడుకోబెట్టు. చెప్తూనే ఉన్నాను. అమ్మా కొంచెం సైలెంట్ గా రామ్మా. టాక్సీకి చెప్పండి ముందు. దేవనా, నేను సజీని. జాగ్రత్త. ఏలేదు. భయపడొద్దు, భయపడక్కర్లేదు. అలా పడుకో పడుకో పడుకో. నెమ్మదిగా నెమ్మదిగా పడు. మెల్లగా పడుకో పడుకో మెల్లగా. ఏం కాదు ఏం కాదు. జాగ్రత్త. నువ్వు దేనికి భయపడకు. శాలిని ఏం భయపడకు. వెళ్ళి వేడి నీళ్ళు తీసుకోరా. వెళ్ళు త్వరగా. వెళ్ళదండి. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏం లేదమ్మా, ధైర్యంగా ఉండు. నువ్వేం భయపడకు, నేను నీతో ఉన్నానుగా. భయపడకు. రే, నువ్వు వెంటనే వెళ్ళి మీ ఆవిడ్ని తీసుకురా. నా కోడల పక్కన ఆ ముసల్దే ఉంది. త్వరగా తీసుకురా. ఆలస్యం చేయకి రా, త్వరగా తీసుకురా. భయపడకు శాలిని, నేనున్నాను కదా. భయపడకు, నేనున్నాను కదా. నేనున్నాను, అమ్మ ఉంది. ఇంకా ఏమండి, బిడ్డ ఇప్పుడు పుడుతుంది. నువ్వు వెళ్ళి గుడ్డ తీసుకోరా. శాలిని, నువ్వు ధైర్యంగా ఉండు. అరే గుడ్డ తీసుకోరా. శాలిని, నేను ఇప్పుడే వస్తాను. ఊరికనే అరవకు, భయపడకు. నొప్పులు అలాగే వస్తాయి. నువ్వు కాస్త ముక్కు. అరవకు. అమ్మా దుర్గమ్మ తల్లి, నా కోడలకి సుఖప్రసవం అయితే నీ గుడికి నడి చూస్తానమ్మా. ఏమండి? ఏంటి ఏవండి? ముందు బిడ్డ పుట్టనే, తర్వాత ముసల్దాన్ సంగతి చెప్తాను. వచ్చావమ్మా, కొంచెం వేడి నీళ్ళు కాసి తీసుకురా. తన పక్కన ఎవరు లేరు, నేను వెళ్తాను. మీరు వెళ్ళండి, త్వరగా తీసుకురా. శాలిని, శాలిని నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాను కదా. శాలిని, ఇలా చూడు, నువ్వు ప్రయత్నించు. ముక్కు. ముక్కు ముక్కు. కాళ్ళు ఇలా పెట్టి ముక్కు. కొద్దిగా ముక్కితే బిడ్డ బయటకు వస్తుంది. శాలిని ట్రై చేయి. గట్టిగా ముక్కు. ముక్కమని చెప్తున్నాను కదా. ఈ సమయంలో నీకు కళ్ళు తిరుగుతున్నాయరా? అన్నిటికీ నువ్వే కారణంరా. ఏం లేదు, ముక్కమని చెప్తున్నాను కదా. ముక్కమ్మా. ధైర్యంగా ఉండు శాలిని. శాలిని, ఆపండి ఆపండి ఆపండి, త్వరగా తలుపు తెరవయ్యా. తొందరగా రండి. వస్తున్నాను జానకి, ఇంకా త్వరగా రండి. శాలిని నన్ను చూడు. శాలిని, అరే ముక్కమని చెప్తున్నాను కదా. శాలిని ఏం కాలేదు. గట్టిగా ముక్కు. బాగా ముక్కు. శాలిని, ఆ పిచ్చోడికి ఇచ్చి కట్టబెట్టకండి అని నేను 1000 సార్లు చెప్పాను. వాడు ఎంత తెలివి తక్కువ దద్దమని నాకు ఇంతవరకు తెలియదే. త్వరగా రండరా. శాలిని కొంచెం ట్రై చేసి చూడు. శాలిని, ముక్కమ్మా, బాగా ముక్కు. శాలిని, శాలిని, శాలిని భయపడకు. శాలిని, గట్టిగా ముక్కవే. కదా గట్టిగా ముక్కు. ముక్కు కొంచెం ట్రై చేసి చూడు. శాలిని, శాలిని ఎలాంటి సమస్య లేదు. శాలిని, ముక్కమ్మా. శాలిని, అమ్మా తల్లి. లోపలికి వెళ్ళా. నువ్వు లోపలికి వెళ్ళా. ఇక మీరు బయలుదేరండి, రేపు కలుద్దాం. సరే సార్. పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టింది. హ్యాపీ బర్త్డే బంగారం.
ఎలా ఉన్నావు? ఆ, వ్యాపారం బాగా సాగుతుందా? ఆ, పర్వాలేదరా వెళ్తుంది. ఆ. ఇదిగో సోమా, ఆ, ఆ ట్రాన్స్ఫర్ గురించి చెప్పావు కదా, ఏమైంది? ట్రాన్స్ఫర్ వచ్చేలా ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని కదా. మన ఊరు కాబట్టి ఇక్కడే ఉన్నా. సరే, అసలు ఏమైంది? మన గవర్నమెంట్ కదా, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు. సోమన్నా ఆ. ఎలా ఉన్నావు? పట్టుకున్నాను చూసావా? మీరు కూడా ఆకుతో తోముకుంటున్నారా? అవును. సోమ అంటించాడా? పోరా. ఎవరు బొమ్మను వేస్తున్నావు నువ్వు? నీ బొమ్మే వేస్తున్నాను బామా. అవునా? చూపించు. చూడు, ఇంకొంచెం బాగా గీయాలి. ఈ వేలు సరిగా లేదు. బామా, ఇవన్నీ మన బాడీలో పాటలే కదా. ఇవన్నీ కూడా దేవుడే మనకిచ్చాడు. ఒకతం ఒక రకంగా ఉంటుంది. హ, ఇక ఇద్దరిని భరించాలిరా దేవుడోయ్. దీన్ని స్కూల్కి పంపకుండా ఇంట్లోనే చదువు చెప్పించాలనుకుంటున్నావా? ప్రెసిడెంట్ గారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇలాంటి కంప్లైంట్ వెళ్ళడానికి అవకాశమే లేదు. అరే ఊరుకోసని, నీకేం తెలుసని? కొంతమంది ఇక్కడ ఫేమస్ అవడానికి ఇలాంటివి చేస్తున్నారు. ఏంటి సార్ సమస్య? నీ బొంద. ఇదిగో ఆఫీసర్, ఏంటయ్యా నా సార్, ఎదురుగా? గవర్నమెంట్ తరపు నుంచి 100 కొబ్బరి చెట్లని వ్యవసాయదారులకు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాం. అదంతా అలా ఉంచు. నా పెస్టిసైడ్ కంపెనీ నుంచి కలుషిత నీరు చెరువులో కలుస్తుందని కంప్లైంట్ ఇచ్చావట. అదే కాక అక్రమ మైనింగ్ చేస్తున్నాడని ఫిర్యాదు. ఏమయ్యా, నేను ఎక్కడికెళ్ళి నేనేం చేస్తే నీకేంటయ్యా అసలు గొడవ? ఏమనుకుంటున్నావు అసలు? ఓ, ఆ విషయమా? హ, పెద్ద నేచర్ ని రక్షించేవాడివి. మన ఊళ్ళో వర్షాలు వరదలు వస్తే ఆ నీళ్లు ఆపడానికి గట్టు కట్టామయ్యా. నీళ్లు పోకుండా ఉండడానికి అక్కడక్కడ ఇసుక బస్తాలు కూడా వేశాం. ఏంటి అర్థమైందా? పబ్లిసిటీ కోసం ఊరు మొత్తాన్ని మోసం చేయడం తప్ప నీకేం తెలుసని? కష్టం. వరదలు వస్తే బాధపడేదంతా ఈ ఊరు వాళ్ళేనయ్యా. ప్రెసిడెంట్ గారు, నేను ఊరికే కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు మన ఊరి చెరువుని విస్తరింపజేస్తాను అని చెప్పి మీరు ఎన్ని లక్షల క్యూబికల్ మీటర్ల ఇసుక తీసుకున్నారో చెప్పండి. ఒడ్డున ఉన్న ఎన్ని సౌగ చెట్లను కొట్టారు, వాటికి లెక్కలున్నాయా? నేను అన్నిటికీ లెక్కలు చూస్తే అన్ని పనులు చేస్తుంటానయ్యా. సరే, చెప్తాను, బాగా వినండి. వాటి లెక్క, సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకొని నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా అయితే ఈ సమస్యకు ముందు పరిష్కారం స్పిల్వేవేగా. మన దగ్గర 40 షట్టర్లు ఉన్నాయిగా, అందులో ఎన్ని పని చేస్తున్నాయి? తుప్పు పుట్టిన ఆ షట్టర్ మూలంగానే మన ఊరికి ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, తెలుసా మీకు? దీనన్నిటికీ సమాధానం చెప్పాల్సింది మీరేనండి. చెప్పింది అర్థమైంది అనుకుంటా. పొద్దున్న తిట్లు తింటున్నాడు చూడు ప్రెసిడెంట్. నువ్వేం కావాలన్నా చేసుకో తమ్ముడు, కానీ ఎక్కువ రోజులు ఆ సీట్లో ఉండలేవు నువ్వు. అయ్యో సార్, నేను కూడా అదే చెప్తున్నాను. ఈ పని మాత్రం లేకుంటే ధైర్యంగా దిగి నేను కూడా పోరాడతాను. మీరు కూడా ఈ పిచ్చోడికి సపోర్ట్ చేయండి, చూద్దాం.